కోరబండ అంతా కూడా కొద్ది రోజుల నుంచి హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు ఏదైతే గొడవ జరుగుతుందో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అయితే ప్రస్తుతం అది చిలికి చిలికి గాలివానలాగా పూర్తిగా చుట్టుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు బాబా ఫజీయుద్దీన్ వల్లనే బీఆర్ఎస్ మైనారిటీ లీడర్ చనిపోయాడంటూ కూడా ఆరోపిస్తున్నారు. అసలు సర్దార్ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, కారణం ఏంటి, బాబాకి మరియు సర్దార్కి గొడవ ఏంటి అనేది ఏం చెప్తారు ఈ గొడవ గురించి? మరోవైపు వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇదే ఆరోపిస్తుంది. మీరు వేధింపులకి గురి చేశారు, జిహెచ్ఎంసీ ద్వారా వాళ్ళ ఇల్లుని కూడా కూల్చివేశారు, అదే కాకుండా డబ్బులు అడిగారు, డబ్బులు అడగడంతో పాటు బీఆర్ఎస్ నేతని కాంగ్రెస్లో జాయిన్ అవ్వమని వేధింపులకు గురి చేశారని చెప్తున్నారు. ఏం చెప్తారు? సర్దారు అంటే అక్కడ మాగంటి గోపీనాథ్ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్దార్ అనేవాడిని నేను మా సొంత తమ్ముడు లెక్క 2012 నుంచి నాకు దగ్గర మనిషి. అదేవిధంగా వాళ్ళ సర్దార్ అనేటోడు సీతారాంబాగ్ బస్తీలో సర్దార్ బేగ్ సాబ్నకు దర్గా ఉంటుంది. ఆ యొక్క మొక్కుతో సర్దార్ అనేవాడు వాళ్ళ అమ్మగారికి మొక్కు పెట్టుకుంటే మొక్కు చెల్లించిన తర్వాత అతను సర్దార్ బేగ్ సాబ్ యొక్క పేరు పెట్టుకోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవడం అతనితో నాకున్న సాన్నిధ్యం ఎంత. అదేవిధంగా మీకు అన్ని కుట్రలు కుతంత్రాలు మాగంటి గోపీనాథ్ చేస్తుంది కాబట్టి చెప్పాను. చూడండి, ఇక్కడ సర్దార్ నా పక్కకే ఉన్నాడు. క్లియర్ కనబడుతుందా మీకు? ఇవ్వండి చూడండి, 2022 సర్దారు నా పక్కకే ఉన్నాడు. ఇక్కడ చూడండి, క్లియర్ కనబడుతుంది. ఇవ్వండి, కోవిడ్ సమయంలో రైట్ సైడ్ నేనున్నాను, లెఫ్ట్ సైడ్ సర్దార్ ఉన్నాడు. అయితే అదేవిధంగా సర్దారు చనిపోయినప్పుడు నీలిమా హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు వాళ్ళు క్లియర్గా డయింగ్ డిక్లరేషన్ షాడ్ తగిలింది, కింద పడిపోయిండు అని చెప్పి మాట్లాడితే వాళ్ళు ఇంటి కుటుంబ సభ్యులు తీసుకొని వెళ్ళిపోతామని చెప్పారు. తీసుకొని వెళ్ళిపోతామని చెప్పగానే వెంటనే కొంతమంది గోపీనాథ్ సంబంధించిన రౌడీ షీటర్లు, గోపీనాథ్ సంబంధించిన ఒక అన్సోషల్ ఎలిమెంట్స్ వీళ్ళందరూ కూడా అక్కడ చేరుకొని సర్దార్ బాడీని తీసుకుపోవద్దని చెప్పి ధర్నా చేసి వెంటనే గంటలో ఏమో న్యాచురల్గా పడిపోయినని చెప్పారు. వెంటనే హాఫ్ అన్ అవర్ కాకనే ఈ అంత అన్సోషల్ ఎలిమెంట్ చేరుకొని సర్దార్ను బాబా ఫజీయుద్దీన్ హరాస్మెంట్ చనిపోయాను. నేను హరాస్ చేసినట్టుంటే 5 years నుంచి సర్దార్ అనేవాడు నాకు టచ్లో లేడు. ఎప్పుడైతే నేను గోపీనాథ్కు నాకు గొడవైందో పాపం సర్దార్ గోపీనాథ్ను అటు గోపీనాథ్ బెదిరి సర్దార్ని తీసుకొని పోయాడు. నన్ను చెప్పిండు, అన్న గోపీనాథ్ నన్ను ప్రెషర్ చేస్తుంటే ఓ బిడ్డగా నేనైతే రాజకీయాలలో నాకు అలవాటు ఉద్యమాలు చేస్తున్నా కాబట్టి అటు వెళ్ళిపో బిడ్డ అన్న. అక్కడే ఉన్నాడు. పార్టీలు వేరైనా సర్దార్ నాకు దగ్గర. సర్దార్ అక్క పెళ్ళి అయితే ఆర్థిక సహాయం నేను చేశా. అది సర్దార్కు నాకు వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసు. సర్దార్ ఇంట్లో కుటుంబం ఒక్క నిమిషం మా పూర్తిగా. కుటుంబం అంటే ఎవరు ఆరోపిస్తుందండి? సర్దార్ వైఫ్ తమ్ముడుగా సర్దార్ వైఫ్ చెప్తుందా? తమ్ముడు మీరు కట్టి చెప్పారు. సర్దార్ అనే మెడికల్ షాపు నేను పెట్టించిన. ఆ యొక్క సర్దార్ మెడికల్ షాప్ పెట్టిన తర్వాత ఏదైతే మెడికల్ షాప్ సర్టిఫికేట్ ఉందో అది నేను ఇప్పించా. ఫార్మసీ సర్టిఫికేట్ వేరే లేడీ పేరు మీద నేను మాట్లాడి ఇప్పించి నడిపిస్తున్నా. మెడికల్ షాప్లో కూడా సర్దార్కు వాటా ఉంటే వాళ్ళ తమ్ముడు ఆ వాటా ఇయ్యలేదు, ఇంట్లో వాళ్ళకి వాటా ఉంటే ఇయ్యలేదు. పాపం మనకి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆ వాటా దగ్గర వాళ్ళకి పంచాయతీ చేసిండు. అది ఎక్కడా బయటపడుతుంది అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే చెప్పగానే దాన్ని ఛాన్స్ దొరికిందని చెప్పి దాన్ని డైవర్ట్ చేసిండు. అది బాధాకరమైన విషయం. సర్దార్కు నా మీద ఉన్న ప్రేమ ఏందో నాకు తెలుసు, సర్దార్కి తెలుసు, అక్కడ ఉన్న బస్తీలో చాలా సాన్నిధ్యంగా ఉన్న వ్యక్తులు తెలుసు. అది నాకు తెలుసు. ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి, వాళ్ళ అక్క పెళ్లి దగ్గర నుంచి తన పెళ్లి దగ్గర నుంచి ఆ కుటుంబం ఇల్లు కట్టేప్పటి నుంచి ఇంకోటి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇల్లు కూలగొట్టినామంటారు. ఇప్పుడు ఏవైతే ఓదార్పు యాత్రకి అందరూ రాజకీయ నాయకులు మసిబూసి మారగడి అని చెప్పి చేయడానికి పోతున్నారో మీరు ఆర్టీ ఇద్దరం కలిసిపోదాం. G+4 ఉంది. అది G+4 పైన ఒక రూమ్ ఉంది. అదే ఇంట్లో ఉన్నారు. మళ్ళీ ఎక్కడ డిమాలిషన్ చేసారండి? మొత్తం నేలమట్టం చేసినట్టు డిమాలిషన్ అంటారు. ఒక పైన ఒక రూముకు చిన్న 2 holes కొట్టారు. దానికి కూడా జిహెచ్ఎంసీ ప్రొసీజర్ ప్రకారం అది ఒక్కటి చేయలేదు. 6 డిమాలిషన్స్ అయినాయి. 6 డిమాలిషన్ అంటే మా కాంగ్రెస్ సింపథైజర్స్ ఉన్న 3 కూడా అవి డిమాలిషన్ జరిగినాయి. దాన్ని ఇప్పుడు మీరు ఏమంటారండి? కాబట్టి దీన్ని క్రియేట్ చేశారు. ఇంకొకటి, ఓకే సర్దార్ అయిపోయింది, దానికి 108 సెక్షన్ పెట్టారు, దానికి కాంక్రీట్ ఎవిడెన్స్ దగ్గర పోతున్నారు. ఓకే, ఇక్కడ ఇతను రౌడీ షీటరు, ఇతను రౌడీ షీటరు, ఇక్కడ ఈయన దొంగ కేసులు పెట్టి బెదిరించేటోడు, ఈయన రేపిస్టు, ఈయన ఫైనాన్సరు ఇచ్చి 20% ఫైనాన్సర్ బెదిరించేటోడు. 2025 నేను చెప్పాను నా ప్రాణానికి హాని ఉందని, ఐజీ ఇంటెలిజెన్స్కి ఇచ్చాను. తర్వాత నాంపల్లి దర్గా పెద్ద ఉరుసు. మా కుటుంబ సభ్యులు దాదాపు 50-60 సంవత్సరాలు మా నాయనమ్మ గారు, నేను, మా అమ్మగారు, మేమందరం పోతాం.
ఇక్కడ చూడండి మీరు, మొహమ్మద్ సర్దార్ కా ఖాతిల్ అభి యూసుఫేన్ దర్గా మే హై, ఫాలో హిమ్ అంటే నన్ను పట్టుకోమనా. ఇది సోషల్ మీడియా వేదికగా ఫయాజ్ ఖాన్ అనే వ్యక్తి సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతుంది. అంటే నాంపల్లి దర్గాలో నేను ఉన్నాను, అది ఎవరు నిర్ణయించాలండి? పోలీస్ ఎంక్వైరీ చేస్తుంది, దానిపై నిర్ణయం తీసుకుంటుంది, దానికి ఎవిడెన్స్ చూస్తున్నది. ఎవిడెన్స్ ప్రకారం ఒకవేళ నేను తప్పు చేస్తే తప్పకుండా నన్ను శిక్షించే హక్కు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. వీళ్ళు ఇట్లా సోషల్ మీడియాలో పెట్టడం వల్ల నాంపల్లి దర్గాకు కుటుంబ సభ్యులతో పోయాను, నా మీద అటాక్ చేస్తే, అంటే అటాక్ చేయటం కోసం మాప్ అటాక్ చేస్తే ఆడ హత్యాప్రయత్నంగా హత్య చేసినా కూడా అది మాప్ అటాక్ కింద వస్తుంది. కేసు తప్పిద అంత ప్రాణాలకు హాని ఉందంట. హాని నేను చెప్తున్నా చూడండి. చెప్పండి ఇప్పుడు ఇంకోటి, నా కార్ ఎందుకండి, రెడ్ కలర్ కార్ మే థార్ మే కిర్రా చోర్ నజర్ రఖో, ఇవన్నీ సోషల్ మీడియా అడ్వకేట్ నా ఏందండి ఇది, ఇవన్నీ ఎందుకు ప్రచారం చేస్తారు అంటే చట్టానికి ఇచ్చారు కదా కంప్లైంట్. అంటే అతని చావుకి ఏమాత్రం కారణం కాదా? బాధ్యత నాకు ఎక్కడ కూడా కారణం లేదు, నాకు ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే నాకు సంబంధం సర్దార్తో ఉంది, ఒక తమ్ముడుగా సర్దార్తో నాకు సంబంధం ఉంది, తమ్ముడుగా సంబంధం ఉంది. మీరు తమ్ముడు అంటున్నారు, మరి చివరి చూపు చూసుకోవడానికి కూడా మీ తమ్ముడు దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? మంచిగా అడిగారు. చివరి చూపు చూసుకుంటామని నీలిమా హాస్పిటల్ ఉన్నప్పుడు నాకు తెలియగానే నేను విజయ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఉన్నా. మీ దగ్గర మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి. విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పంజాగుట్టలో ఉన్నా. సిసిసి ఫోటో ఎవిడెన్స్ కూడా తీపిచ్చి పెట్టుకున్నాను నేను, ఇలాంటి క్వశ్చన్ వస్తుంది. అక్కడి నుంచి బయలుదేరి పంజాగుట్ట టు సనత్ నగర్ హాస్పిటల్ పోవడానికి ఒక 20 నిమిషాలు పడుతుంది. 20 నిమిషాలను ఎర్రగడ్డ మిల్లీ హోటల్ కాడబోగానే నాకు మా వాళ్ళ పోయిన ఎవరైతే మా పిల్లలను మా పార్టీ వాళ్ళు ఎక్కడ పోయే పార్టీ వాళ్ళు నాకు అంచెలు దగ్గర ఉన్న సర్దార్కు నా రిలేషన్స్ అందరూ అక్కడ పోయారు. పోవగానే అన్నాను ఇక్కడికి రాకు, పరిస్థితి మొత్తం గోపీనాథ్ మనుషులు రౌడీ షీటర్లు వచ్చేసారు, నీ మీద దాడి చేయడానికి ఈ మాప్లోనే నీ మీద కంపల్సరీ హత్య ప్రయత్నం జరుగుతుంది, రాకని 100 సార్లు బతిలాడి. ఓకే, అక్కడి నుంచి వెనక జరిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మాకు చివరి నమాజ్ ఉంటుంది. చివరి నమాజ్ అంటే చనిపోయిన వ్యక్తిని ముందు పెట్టి చివరి నమాజ్ ఉంటుంది, జనాజీకి నమాజ్ అంటారు. అక్కడ పోవడానికి ప్రయత్నం చేసినా అక్కడ కూడా మొత్తం అన్పార్లమెంట్ లాంగ్వేజ్ చూడండి, ఇలాంటి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వేస్తూ అతను మాట్లాడాడు. దాంతోపాటుగా గ్రేవ్ యార్డ్కి పోదాం అనుకున్నా, గ్రేవ్ యార్డ్ కూడా పోనీలేదు. ఇక మీరు అనుకోవచ్చు మళ్ళీ ఇన్ని రోజులు ఏం చేశారంటే లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కావద్దు. ఒక ప్రజాప్రతినిధిగా ఒక గౌరవ హోదాలో ఉన్న 2 సార్లు కార్పొరేటర్ గెలిచిన, డిప్యూటీ మేయర్ చేసిన కాబట్టి గౌరవ హోదాలో ఉన్నా కాబట్టి అన్సోషల్ ఎలిమినేట్ వల్ల నా బోరబండర్ ప్రజలకు ఇబ్బంది కలగొద్దని నేను అక్కడికి పోలేదు. అయితే ఇక చూడండి మీకు క్లియర్గా, ఒక ఎమ్మెల్యే ఎట్లా మాట్లాడతాడంటే దాడి చేయమంటాడా? వినండి, అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు కూడా ఏం చెప్తున్నారు అంటే సంతాపం తెలియజేయడానికి మాత్రమే మేము వచ్చామంటున్నాం. మారుతే అంటే అంటే కేవలం సంతాపం తెలియజేయడానికి మాత్రమే నేను వచ్చాను. ఏం చెప్పాలండి, వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వాలి. సంతాపం తెలియజేయడం ఏం చెప్పాలండి, వాళ్ళని ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేయాలి. సంతాపం తెలియజేయడానికి వచ్చిన ఏం చేయాలండి, వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వాలి. రాళ్లతో కొట్టమని చెప్పి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మా మదర్ ఏం చేశారండి, మా భార్య ఏం చేసిందండి, మా భార్యకి ఏం సంబంధం, ముస్లిం కుటుంబాలలో చాలా సున్నితంగా హిజాబ్ లోపల లేడీస్ ఉంటారు. అలాంటి మా భార్య ఇంటికి పోయి బెదిరించిందని ఫాల్స్గా రాపిచ్చాడు. తను ఒక క్రిమినల్ అడ్వకేట్ని పంపించి ఏం పనండి, మీరు చట్టం మీద నమ్మకం ఉంటే ఆగాల్సింది. అసలు మీకు మాగంటి గోపీనాథ్కి ఎప్పటి నుంచి చెడింది, అసలు ఏంటి గొడవ? మీకు తరచూ కాంట్రవర్సీ అవుతూనే ఉంటుంది, ఏంటి? ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో నేను ఉన్నప్పుడు ఈరోజు కాంగ్రెస్ రావడానికి ముఖ్య కారణం పార్టీ తల్లి లాంటి పార్టీ టీఆర్ఎస్ కాదు, ముఖ్య కారణం మాగంటి గోపీనాథ్. తనకెక్కడ నేను పోటీగా వస్తాను, ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే 50 నుంచి 40% ముస్లిం మైనార్టీలు ఉంటారు. ఎక్కడ పోటీకి వస్తాను, నా ఆఫీస్ మీద దాడి చేయించి ఆఫీస్ తీపిచ్చాడు, తర్వాత నా అనుచరులపైన దాడి చేయించాడు. దాదాపు 2.5 సంవత్సరాలు నాకు పెట్టిన నరకబాధ సర్దార్ కన్నా ముందు నేను సూసైడ్ చేసుకో అంత నరకబాధను పెట్టాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పక్కన అహ్మద్నగర్ కార్పొరేటర్ షఫీ రాజకీయాలు వదిలేశాడు. పక్కన సదాశివ్ యాదవ్ కార్పొరేటర్ ఎర్రగడ్డ, అతను రాజకీయాలు వదిలేశాడు. వెంగళరావు నగర్ కార్పొరేటర్ కిలాడి మనోహర్ టీఆర్ఎస్ పార్టీ వదిలేసి బీజేపీకి వెళ్ళిపోయాడు. ఇసుగూడ కార్పొరేటర్ సంజయ్ గౌడ్ టీఆర్ఎస్ పార్టీ వదిలేసి కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు. ఇంత మెంటల్ టార్చర్ ఉంటుంది. గోపీనాథ్ టార్చర్ ఎట్టుంటుందంటే అక్కడ మీరు జూబ్లీస్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు అడిగితే చెప్తారు. అది అలాంటి వ్యక్తి ఈరోజు ఇంకోటి మా దగ్గర ఒకటి చనిపోయారు. మీకు క్లియర్ ఇంకోటి కూడా చూపిస్తాను. ఒక్క నిమిషం మీకు ఇంకో వీడియో చూపిస్తాను. అంటే మీకు వాస్తవం తెలవాలి కాబట్టి చెప్తాను తల్లి. ఆయన ఏమంటుండు, సూసైడ్ నోట్ లేదు, ప్లస్ ఇక్కడ చూడండి. నా పేరు శ్రీనివాసరావు. నేను
ఆత్మహత్య చేసుకున్నాను. ఏం చెప్తున్నారు వినండి మీకు కొద్దిగా. చాలా సఫర్ అయ్యి ఫస్ట్ పేరు అది ఆన్ చేయి వీడియో. ప్రశాంత్. ఆయన గోపీనాథ్ చేతి కింద రైట్ హ్యాండ్ అంట. ఏం చెప్తున్నారు మీరు చెప్పండి. మా దగ్గర బోరాబండలో ఒక 6-7 నెలల క్రితము మా స్పీకర్ కానీ చేయండి, గోపీనాథ్ అనుచరులు చెబితే ఆయన సూసైడ్ నోట్ రాసి సూసైడ్ వీడియో పెట్టి చనిపోయాడు. అంత హరాస్మెంట్ చేసి చంపిండు. మరి పలువురు బోరబండ అంతా కూడా మీరే గుండాలాగా ప్రవర్తిస్తున్నారు, అందరినీ వేధింపులకు గురి చేస్తున్నారు, డబ్బుల కోసం ఏదన్నా చేస్తారు మీరు అని కూడా ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? క్లియర్గా మా నాన్నగారు కట్టిన ఇల్లు 10/15 రూమ్లో ఉంటూ బోరబండ అభివృద్ధి కోసం దాదాపు 160 కోట్లు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సెకండ్ టైం కార్పొరేటర్గా నేను వేధింపులు చేస్తే హైదరాబాద్ నగరంలో 2020లో టాప్ మెజార్టీ 150 కార్పొరేటర్ 75% టాప్ మెజార్టీ వచ్చిన టాప్ 1లో ఉన్న కార్పొరేటర్ నేను మన ఆరోపణ చేస్తే ఏమవుతుందండి? ఒకవేళ నేను హరాస్మెంట్ చేసి నేను ఏమైనా బెదిరిస్తే సెకండ్ టైం అంత మెజార్టీ ఎట్లా గెలుస్తా అండి? స్వల్ప మెజార్టీతో బయటపడాలి. టాప్ మెజార్టీ అంటే అర్థమైంది ప్రజలు నా వైపు ఉన్నట్టు. ప్రతిపక్ష నాయకులు, రాజకీయ నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేయటం కామన్. కాంక్రీట్ ఎవిడెన్స్ చూపియండి. ఒక ఆత్మహత్యను ప్రేరేపించే విధంగా, ఒక ఆత్మహత్యను హత్య కింద ప్రేరేపించే విధంగా వెన్నతో ఆత్మహత్య శవరాజకీయాలు చేయటంలో టీఆర్ఎస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే నేను కూడా అదే పార్టీలోకి వెళ్ళి వచ్చాను కదా. ఉద్యమం పేరు మీద ఎంతమంది ఆత్మహత్యలను వాడుకున్నాను నాకు తెలియదా? ఇది వెన్నతో పెట్టిన విద్య. అయితే బాధాకరమైన విషయం అంటే తెలంగాణ ఉద్యమంలో మాగంటి గోపీనాథ్ లేడు. ఇక్కడ స్పెషల్ క్లాస్ ఏమైనా తెలంగాణ భవన్లో నేర్చుకునేమని డౌట్ వస్తుంది. అది ఫైనల్గా ఏం చెప్తారు? ఎందుకంటే ఒకవైపు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే కూడా వాళ్ళ తమ్ముడు మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళ భార్య ఉందో ఆఫ్ ద కెమెరా కూడా అనేక సార్లు వేధింపులకు గురి చేశారు. మా ఇంటికి వచ్చి కూడా 2-3 సార్లు వచ్చి కలవడం కూడా జరిగింది, బెదిరించడం కూడా జరిగింది అంటూ స్థానికంగా కూడా ఆన్ కెమెరా చెప్తారు. స్థానికంగా ఎవరు చెప్పలేదు. స్థానికంగా నేను ఏమంటున్నా తల్లి, అక్కడ స్థానికులు అంటే ఎవరు? ఇది సర్దారీలు. ఇటు పక్కనోడు చెప్పాలి, వెనికిలు చెప్పాలి, గల్లీ వాళ్ళు చెప్పాలి. ఎక్కడో యూసుఫ్ కూడా ఉన్నాడు, ఎక్కడో షేక్పేట్లో ఉన్నవాడు, ఎక్కడో వెంకటరావు నగర్ డివిజన్లో ఉండేటాడు టీఆర్ఎస్ అనుచరుడు వచ్చి ఆయన చెప్తే ఎట్లా అండి? అంటే దట్ ఈస్ కరెక్ట్గా క్రియేటబుల్గా చెప్పమని చెప్పి పంపించడం జరిగింది. మరో విషయం కూడా, మీ పార్టీలోనే మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటూ కూడా పొలుగురు చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా కూడా ఒకటి క్లియర్గా కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది. కాకపోతే ఇంకోటి, మేము అక్కడ హయ్యెస్ట్ మెజార్టీ తెలిసిన కార్పొరేటర్ను. ఇక వాస్తవంగా రాజకీయాలు ప్రతి దగ్గర కుట్ర కుతంత్రాలు తప్పకుండా ఉంటాయి. మా పార్టీలో అంటే వేరే నాయకులు వచ్చింది, మైనార్టీ నాయకుడు కాబట్టి సింపథైజర్గా మాట్లాడటానికి వచ్చారు. సింపథైజర్గా మాట్లాడి వచ్చినప్పుడు అది వాళ్ళ పోలీసులు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి, నిర్ణయం తీసుకోమని చెప్పారు. అంతేగాని బాబా ఫస్ట్ అరెస్ట్ చేయమని ఎక్కడ మా వాళ్ళు చెప్పలే. ఇంకోటి, కొంతమంది గోపీనాథ్కు సంబంధించిన అనుచరులు, గోపీనాథ్ ఫాలోవర్లు నామకే వాస్తే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చాడు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, పుట్టుక కాంగ్రెస్ నాయకుడు ఎక్కడ చెప్పలే. ఈ మధ్యలో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన ఎలక్షన్లో వచ్చిన నాయకులే గోపీనాథ్ అనుచరులు. ఎవరైతే ఇక్కడ షాడో కిందనో, ఎవరైతే కోవిడ్ కిందనో వాళ్ళే చెప్పడం జరిగింది. ఫైనల్గా ఏం చెప్తారు మీరు? నేను ఫైనల్గా సర్దార్ యొక్క చనిపోవటానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు నా బాధాకరం ఇందా కూడా చెప్పాను చాలా బాధతో. నన్ను, నా తమ్ముడు సర్దార్ను చివరి చూపు కూడా చూసుకోనియకుండా రౌడీలను, గూండాలను పెట్టి గోపీనాథ్ చివరి చూపు కూడా చూసుకోనియలేదు. అదేవిధంగా సర్దార్ కుటుంబానికి ఎంతోమంది ఓదార్పు యాత్రకు వస్తున్నారు, కానీ ఎవరు కూడా ఆర్థికంగా ఆదుకోలేదు. సర్దార్కి 2 పిల్లలు. నేను సర్దార్ అన్నగా తప్పకుండా సర్దార్ ఇద్దరు పిల్లలను, వాళ్ళ వైఫ్కు న్యాయం చేస్తా. 2 పిల్లలను చదువుకునే బాధ్యత నాకున్న 2 పిల్లలు ఉన్నారు, వాంతో సమానంగా వాళ్ళను ఆదుకుంటా. మాటిస్తున్నా 100% నేను ఆదుకుంటా. ఇంకోటి, బోరబండ అందరికీ తెలుసు, నేను మాటిస్తే మాట కట్టుబడి ఉంటా. ఆర్థిక సహాయం చేయడంలో నా ఇంటిలో మా వైఫ్నైనా మా పిల్లలకైనా రూపాయి అక్కడ ఫీజు పైన అలాంటి ఇచ్చే గుణం నాది కర్ణుడి గుణం. 100% ఆ కుటుంబాలకి ఎంతమంది వచ్చిన రూపాయి ఆదుకు ఇప్పుడు దాకా ఒక్కరు కూడా రూపాయి ఇవ్వలేదు. వచ్చిపోతున్నారు కానీ వచ్చి రాజకీయంగా మాట్లాడిపోతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు వస్తున్నాయి, కానీ ఎవ్వరు కూడా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడం లేదు. వాళ్ళ అమ్మ మొత్తుకుంటుంది, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎట్లా అని, వాళ్ళ వైఫ్కి జాబ్ ఇప్పిమని. జాబ్ కూడా నాకున్న సర్క్యులేషన్లో నాకున్న కంపెనీస్తో మాట్లాడి అమ్మాయి యొక్క
విద్యార్హతను చూసి జాబ్ పెట్టిస్తా, దానికి పూర్తి నా బాధ్యత. ప్లస్ ఇద్దరు పిల్లలు చనిపోయే రాజకీయాల కోసం కాదు, నా తమ్ముడు నా బాధ్యత చేస్తున్నా. నా బాధ ఏంటంటే చివరి చూపు చూసుకోకుండా చేసిన మాగంటి గోపీనాథ్ పైన తప్పకుండా చర్య తీసుకోవాలి. దానికి కావాల్సిన పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తున్నాను. నన్ను రానికుండా చేశాడు. ఇంకొకటి అరెస్ట్ చేశారు, పట్టుకుపోయారని కూడా వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళే ప్రచారం చేస్తారు. పోలీసుల దర్యాప్తు ఏముంది, ఏం చెప్తున్నారు పోలీసులు? అంటే ఎఫ్ఐఆర్ చేశారు, విచారణ ఎలా జరుగుతుంది, ఏం చెప్తున్నారు? అది పోలీసు వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆ రోజు నైట్ పోలీసు వాళ్ళకి నేను మొత్తం కూడా సహకరిస్తున్నాను. వాళ్ళు ప్రతి అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను. అక్కడ వాళ్ళు కాంక్రీట్ ఎవిడెన్స్ ఎక్కడ ఉన్నదో దాని ప్రకారం వాళ్ళు దాన్ని బట్టి చర్య తీసుకుంటారు. సర్దార్ చనిపోవడానికి నేను కారణం కాదు, ఇదంతా కూడా కుట్రపూర్వకంగా చేస్తున్నారు, చాలా చిల్లర రాజకీయం చేస్తున్నారంటూ కూడా బాబా ఫజీయుద్దీన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే బోరబండలో జరుగుతుందో ఉధృత వాతావరణం, ఎందుకంటే సర్దార్ కుటుంబ సభ్యులంతా కూడా పోలీస్ స్టేషన్ ముట్టడించారు. అదే కాకుండా ప్రస్తుతం లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి. అదే కాకుండా బోరబండ అంతా కూడా ప్రస్తుతం హై అలర్ట్లో ఉంది. కెమెరామెన్ కోటితో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.